ఆ హెల్త్ని కాపాడుకున్నవాడే సక్సెస్ అవుతాడు. చూసారా ఫ్రెండ్స్, ఆ చెస్ ఆటకి మన మానవ జీవితానికి ఎన్ని దగ్గర పలుకులు ఉన్నాయి. సేమ్ ఎమోషన్స్, సేమ్ స్ట్రాటజీస్, సేమ్ సక్సెస్, సేమ్ ఫెయిల్యూర్స్, సేమ్. ఈ చెస్ ఆడటం చాలా ఈజీ, నేర్చుకోవటం ఇంకా ఈజీ. మీరు నేర్చుకోండి, మీ పిల్లలకు నేర్పండి. దిస్ ఎ ప్యూర్లీ ఇంటలెక్చువల్ గేమ్. కమ్, ఆటలోకి వెళ్దాం రండి. హలో ఆల్, వెల్కమ్ టు శారదా క్లాసిక్స్ చెస్ లెసన్స్. నా పేరు పరశురామ్ శౌర్య. చాలామంది అనుకుంటారు చెస్ ఆడటం చాలా కష్టం అని. చెస్ మాకు రాదు, చెస్లో స్ట్రాటజీ ఎట్లా వేయాలో తెలియదు, ఎట్లా గెలవాలో తెలియదు, అందుకని చెస్ ఆడటం మానేస్తారు, చెస్ నేర్చుకోవటమే మానేస్తారు. కానీ చెస్లో ఉన్న రూల్స్ తెలిస్తే కనుక, చెస్లో ఉన్న ప్రిన్సిపల్స్ తెలిస్తే కనుక, చెస్లో స్ట్రాటజీ ఎట్లా వేయాలి ఇవి తెలిస్తే కనుక ఎవరన్నా సరే చెస్లో ఛాంపియన్ అవ్వచ్చు. చెస్ ఆటకి వయసుతో సంబంధం లేదు. చిన్న పిల్లలు పెద్దవాళ్ళతో చెస్ ఆడచ్చు. మీరు చూస్తున్న ఫోటోలో ఒక పెద్ద ఆయన చిన్న పిల్లోడితో చెస్ ఆడుతున్నాడు. అప్పటికి ఆ పెద్ద ఆయన వయసు 41 సంవత్సరాలు, ఆ చిన్న పిల్లోడి వయసు 13 సంవత్సరాలు. ఈ మ్యాచ్ 2004లో జరిగింది. ఆ పెద్ద ఆయన ఎవరో కాదు, రష్యన్ గ్రాండ్ మాస్టర్ అండ్ చెస్ వరల్డ్ ఛాంపియన్ గ్యారీ కాస్పరోవ్. ఇతను మన విశ్వనాథన్ ఆనంద్ చెస్ ఛాంపియన్ అవ్వటానికి ముందు చెస్లో వరల్డ్ ఛాంపియన్. 1996లో విశ్వనాథన్ ఆనంద్ గ్యారీ కాస్పరోవ్ను ఓడించి చెస్ ఛాంపియన్ అయ్యాడు. కానీ 2013లో జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్ మ్యాచ్లో ఆనంద్ని ఈ ఫోటోలో కనిపించే చిన్న పిల్లవాడు నార్వీజియన్ గ్రాండ్ మాస్టర్ మ్యాగ్నస్ కార్ల్సన్ ఓడించి చెస్ ఛాంపియన్ అయ్యి ఇప్పటికీ చెస్ ఛాంపియన్గానే ఉన్నాడు.